తయారీలో ఉపయోగించిన నెయ్యిపై వివాదం నెలకొన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రాష్ట్రంలోని దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యిని ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇకపై టెండర్లు పక్కన పెట్టి నేరుగా విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డైరీ ఉత్పత్తి చేసే నెయ్యిని కాకుండా కమిషన్ల కోసం ప్రైవేటు సంస్థల వైపు చూడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ₹1,00,00,000 పైగా ఆదాయం వచ్చే ఆలయాలు 12 ఉండగా 50 లక్షల నుంచి కోటి వరకు ఆదాయం వచ్చే ఆలయాలు 24 ఉన్నాయి. మరో 325 ఆలయాల్లో 25 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం వస్తుంది. వీటిలో లడ్డు, ఇతర ప్రసాదాల తయారీకి ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం టెండర్లు పిలిచి సంస్థలను ఖరారు చేస్తున్నారు. చిన్న చిన్న దేవాలయాల్లో మాత్రం టెండర్లు లేకుండా నేరుగా నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయ నెయ్యిని కొనుగోలు చేసేందుకు వేములవాడ, వరంగల్ భద్రకాళి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, మంచిర్యాల వెంకటేశ్వర స్వామి దేవాలయం పెద్ద ఎత్తున విజయ నెయ్యిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి.